ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె విరమించారు. ప్రభుత్వం ఎస్ మాస్త్రం ద్వారా వారిని విధుల్లోకి హాజరయ్యేలా చేసింది. నిన్నటి నుంచే సెంటర్లు తెరుచుకోవాల్సి ఉన్నా నేటికి సెంటర్లు ఓపెన్ కాలేదు. సెంటర్ తాళాలు సచివాలయ మహిళా పోలీసులు వాలంటీర్ల వద్దే ఉన్నాయి. వారు తాళాలు ఇవ్వడం లేదు. మరోపక్క ఐసీడీఎస్ ప్రాజెక్టు సిడిపిఓలు ప్రతి అంగన్వాడీ తమ వద్దకు వచ్చి వ్యక్తిగతంగా లేఖలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ లేఖలు పట్టుకుని అంగన్వాడీలు ప్రాజెక్టు కార్యాలయాలకు వెళుతున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామశివరావు అందిస్తారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్వాడీలు వర్కర్లు హెల్పర్లు 42 రోజుల పాటు సమ్మె చేశారు. 42వ రోజు సోమవారం రాత్రి 10 గంటల తర్వాత అర్ధరాత్రి తర్వాత వాళ్ళతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఏదైతే ముందు నుంచి అంగన్వాడీలు 3 డిమాండ్లు అడుగుతున్నారో ఆ 3 డిమాండ్లు పక్కన పెట్టి మిగతా 10 మాత్రం ఆమోదించడం జరిగింది. ఎందుకంటే ఎస్మా ప్రయోగించారు కాబట్టి 24వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి 25న కొత్త వాళ్ళు తీసుకుంటున్నారు. దీంతో వాళ్ళు కూడా ఉద్యోగాలు పోతాయని భయంతో ఉద్యోగాల్లో చేరడం జరిగింది. కానీ ఎప్పటికీ అంగన్వాడీ సెంటర్లు తెచ్చుకోలేదు మనం చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే వీళ్ళంతా తీసుకెళ్లి వీళ్ళకి సిడిపిఓ అని చెప్పి ప్రాజెక్ట్ ఉంటారు. ప్రతి నియోజకవర్గానికి లేదా 2-3 మండలాలకు సిడిపిఓ ఉంటారు. సిడిపిఓ ఆఫీసులో మేము పలానా తేదీ నుంచి సమ్మె విరమించి విధుల్లో చేరుతున్నాం లెటర్ ఇవ్వాలి. లెటర్లు ఇచ్చినా కూడా ఇప్పటికీ సెంటర్ తాళాలు ఇవ్వలేదు. సెంట్రల్ తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే వాలంటీర్ల దగ్గర ఉన్నాయి, మహిళా పోలీసుల దగ్గర ఉన్నాయి. వాళ్ళు పట్టించుకోవడం లేదు. నిన్న సెంట్రల్ తెరవలేదు. ఇవాళ కూడా వాళ్ళు యథాప్రకారం వాళ్ళు డ్యూటీకి వచ్చారు. కానీ తాళాలు లేక బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. సిడిపిఓలు లెటర్లు తీసుకున్నారు. తాళాలు హ్యాండ్ ఓవర్ చేయడంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు. దీనికి తోడు తాళాలు హ్యాండ్ ఓవర్ చేసి తాళాలు ఇచ్చి వెళ్ళిపోవడం కాకుండా లోపల స్టాక్ ఎంత ఉంది, గతంలో వాళ్ళు తీసుకున్నప్పుడు స్టాక్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత స్టాక్ ఉంది కూడా వాళ్ళు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే రేపటి తనిఖీల్లో ఎక్కువ తక్కువలు వస్తే మళ్ళీ వీళ్ళే ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళతో మనం మాట్లాడదాం. తాళాలు ఎప్పుడు ఇస్తున్నారు మీకు? నిన్నటి నుంచి మీరు డ్యూటీలో జాయిన్ అయినట్టుగా లెటర్లు ఇప్పుడు ఇచ్చారు? నిన్న ఇచ్చామండి ఆఫీస్కి, డ్యూటీలో జాయిన్ అయినట్టుగా. నిన్నే వెళ్లి కలిసామండి సచివాలయంలోనే. మా సెంటర్ ఇన్ఛార్జికి డిజిటల్ అసిస్టెంట్కి ఇచ్చారటండి. ఆవిడేమో అన్ని నేను చూసుకుని రేపు అందజేస్తానన్నారండి. అంటే ఈ రోజుకి మీ లెటర్లు ఇంకా సిడిపిఓకి వెళ్ళలేదు, ఇవాళ పట్టుకెళ్తున్నారు? ఉదయమే వెళ్ళిపోయారు. నిన్నే వెళ్ళాలని మేము ఆఫీస్కి ఇచ్చేసామండి. మరి పిల్లలు ఎప్పటి నుంచి వస్తారు? ఇంకా పిల్లలకి తెలుసా మీరు సమ్మె పెంచినట్టు చెప్పారా? చెప్పామండి, అన్ని చెప్పామండి. ఇప్పుడు వాళ్ళు మాకు హ్యాండ్ఓవర్ చేసేస్తే వెంటనే పిల్లల్ని తీసుకొచ్చి వంట చేసుకుంటామండి. లోపల సామాన్లు మీరు వెళ్ళినప్పుడు తాళాలు వేసినప్పుడు ఎలా ఉన్నాయి, పగలు కొట్టిన తర్వాత ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి చూడాలంటే ఎలాగా? ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత కానీ మాకు తెలియదండి. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు మీకు? చెప్తారటండి. ఇప్పుడు వచ్చి చెప్పిన తర్వాత కానీ ఏం తెలియదండి మాకు. లేదండి, రేషన్ పిహెచ్ఆర్ ఇచ్చేస్తున్నామండి. ప్రతి నెల ఎప్పుడు ఇస్తారు? 1వ తారీఖు ఇస్తామండి. మీరు భోజనం వండేది ఓన్లీ పిల్లలకే అండి, ఫ్రీ స్కూల్ పిల్లలకి 3 to 6 పెడతారు. మెనూ ఏముంటుంది? మెనూ సోమవారం ఏ రోజుకి ఆ రోజు మెనూ అండి. కాకినాడలో అయితే పోలీసులు అత్యుత్సాహం చూపించి సెల్ల కూడా నిర్బంధించారు. మరి విరమించిన తర్వాత కూడా ప్రభుత్వం చెప్పిన డిమాండ్లకు తలొగ్గి తమ డిమాండ్లు పక్కన పెట్టిన తర్వాత కూడా మాకు తాళా లేకుండా అలా వేధిస్తున్న అంగన్వాడీలో బాధ వ్యక్తమవుతుంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వేచి చూడాలి. కెమెరామెన్ ధర్మతో సాంసరావు, BRK న్యూస్, కాకినాడ.